హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుంటారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా ఇంటైనా ఎగ్ రైస్ అయితే ఇచ్చినాడులేండి. ఇంకా ఇప్పుడే వచ్చింది, మేము సాయంత్రం 6 అయిపోయింది వచ్చే లోపల. అందుకనిస్తే ఇంకా వంట అయితే ఏం చేయలేదు. ఇంకా మా ఇంటైన వండుకొని ఏం చేయొద్దులే, తీసుకొని వస్తాను అని చెప్పి. ఇంకా ఫ్యాన్ కొంచెం చెడిపోయిండే, ఇంకా అది రెడీ చేసే లోపల లేట్ అయిపోయా. ఇంకా ఆడునింది తీసేసి ఇటు కొట్టినాడులేండి. ఇంకా ఎగ్ రైస్ అయితే తెచ్చేసినాను మా ఇంటైనా, ఇంకా తినాలి. ఇంకా శైలు అయితే ఊర్లో వదిలేసి వచ్చినాను, చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. ఫోన్ చేసింది అప్పుడే ఇంటికి వచ్చినాము అనేసి. అవునమ్మా అన్న చెప్పింది. ఇంకా బాగా మాట్లాడే. ఇంకా ఇప్పుడు చేయాలేండి, ఫోన్ అయితే చేస్తాను రోజు పిడిసి. ఇంకా ఫోన్ చేసింది తెలియదు అమ్మి, ఇంకా లేట్గా చేస్తుంది. ఇంకా 7:30 టైము. మేము మధ్యాహ్నం ఏమీ తినలేదు, అందుకనిసే ఇంకా తింటాను లేండి. ఇంకా తినేస్తానంలేండి, టైం అయితే అయిపోయింది. ఇంకా తినేసి పనుకుంటాము, వచ్చేస్తాంలేండి ఇంటికైతే. ఇంకా పొద్దునే పనుకైతే పోవాలా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుంటారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా ఇంటికైతే వచ్చేసినానులేండి, 6 గంటలకు వచ్చేస్తే. కొంచెం నిన్నంతా జర్నీ ఎక్కువ చేసినాం కదా అక్కడంతా, అందుకే వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. తలకాయ నస్తా ఉండే. ఇంకా తరకారీ అయితే అంతా తెచ్చినాను, సర్దుకోవాలా. ఇంక అన్నీ తెచ్చినానులేండి తరకారీలు అయితే. ఇంక ఇది వచ్చేసి 20 రూపాయలు తీసుకుంది. ఇంకా తరకారీ అంతా తెచ్చినాను, ఇంకా అన్నీ సర్దుకోవాలా నీట్గా. ఇంకా మొక్కజొన్నలు 20 రూపాయలు అంటే తీసుకొస్తాయి. మా శైలు నింటే బాగా తింటాండే. శైలుని చాలా మిస్ అయిపోతాను నేను. ఎన్ని ఇచ్చిండు అది 20 రూపాయలకి. ఇంకా రాజేంద్ర అయితే దోసపిండి వేసుకొచ్చి పెట్టినాడు. ఇంకా దోసపిండి లేదు కదా అందుకని సార్. ఇంకా సామాన్లు అయితే కొన్ని ఉండవు, ఏం లేవు. ఇంకా అన్నసారి అయితే ఉందండి. మా ఇంటి సర్బత్ ఇచ్చే తాగమని, తలకాయ వస్తా ఉంది అంటే ఇంకా సర్బత్ అయితే చేయించినాడులేండి, తాగినాను. ఇంకా ఉప్పు ప్యాకెట్లు 2 తెచ్చుకోండి, ఉప్పు లేదు, అయిపోయింది. ఇంకా కొంచెం ఉందిలేండి. అన్నం అయితే ఎంత ఉంది, ఇంకా పప్పు అయితే కొంచెం ఉంది. ఇంకా పెరుగు అయితే తెమ్మని చెప్పినాను. రావేంద్ర బనీళ్ళు లేవు పాపం, అన్నీ చినిగిపోయినాయి. అందుకే మా ఇంటైనా పిలుచుకొని పోయా, తీపిస్తాను రా అనేసి. చాలా చినిగిపోయినాయి పాపము, వేసుకునేకి లేవు. అందుకే బనీన్ అయితే 4 తీసిస్తాను రా అని తోడుకొని పోయినాడులేండి. ఇంకా ఇంట్లో పని అయితే ఉంది. ఏం చెప్పుకొచ్చినా ఇంట్లో పనులు అయితే నాకు ఖచ్చితంగా ఉంటాయి. టైం వచ్చేసి 7 అవుతా ఉంది. 6 గంటలకు వచ్చి తరకారీకి పోయి ఇంకా తరకారీ అయితే అన్నీ తీసుకొని వస్తున్నాయి. ఇంక అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. మా ఆయన రావేంద్ర హెల్ప్ చేస్తారంట. ఇంక అట్లా గ్రీన్ టీ అయిపోయింది నాకు. ఇంకా గ్రీన్ టీ అయితే తీసుకున్నాను. ఇదైతే అయిపోయింది. 2 ఉన్నాయి, 2 3 ఉన్నాయి అంతే. అందుకనిస్తే ప్యాకెట్ అయితే తీయించామంటైనా. ఇంక 3 రోజులు తాగేసి ఇది ఓపెన్ చేసుకుంటా. గ్రీన్ టీ ఎందుకు తాగుతానంటే కుట్లకాడ నొప్పి వస్తుంది కదా, అందుకని తాగుతా. ఇంకా తాగితే రాదు, అందుకే. ఇంకా సర్బత్ అయితే చేయించే తాగుతుంది ఇప్పుడు తానే. మా ఇంటి ఫోన్ ఇక్కడ పెట్టేసి పోయినాడు. ఇంకొస్తాడులేండి, ఇంకొంచెంసేపు ఉంటే వచ్చేస్తాడు. ఇంకా మా ఇత్తోళ్ళ ఇంటికి, వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి, అందరి ఇంట్లోకి పోయి వస్తాంలేండి. ఇంక మళ్ళీ ఎప్పుడు పోతామో ఏమో అనేసి. అంటే చాలాసేపు ఎక్కడా ఉండలేదు, ఊరికే కొంచెంసేపు ఉన్నాం అంతే. మా అత్తోళ్ళ ఇంట్లో 2 అవర్లు 3 అవర్లు ఉన్నాను. ఇంకా వాళ్ళు మా ఇంటి ఆయన రాలేదు మా జట్లో. మా దేవి వాళ్ళ ఇంటికి వచ్చి ఆడ ఇస్కాన్ టెంపుల్ అవన్నీ చూసుకొని మా ఇంటి ఆయన అయితే వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉండే ఆ రోజు.
ఒకరోజు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండొస్తాను అని చెప్పి మళ్ళీ రిటర్న్ అట్లా వచ్చే మళ్ళీ ముగ్గురు కలిసి వస్తుందిలేండి. ఇంకా సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తుంటారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీను. ఇంకా ఎంత తక్కువ చెప్పినా తక్కువే మీకు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీను. ఇంకా పనులు అయితే మామూలే ఇంకా చేస్తూ ఉండాలా. కాళ్ళ నొప్పి అయితే ఎక్కువ వచ్చేస్తుంది, ఎక్కువ నిల్చుకొని పని చేస్తున్నాను కదా, అందుకే కాళ్ళ నొప్పి అయితే ఎక్కువగా వస్తుంది. తొందరగా ఏదో ఒకటి ఒక దాబా అయితే చేసుకోవాలా మనము. ఇంకా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోతూ ఉంటారు, భయం వేస్తుంది పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉంటే. ఇంకా తెలిసిందే కదా, రజాలు ఇచ్చినారు స్కూల్లో. ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే లోపల ప్రతి ఒక్కటి పిల్లోళ్ళకి కావాలా. జామెట్రీ నుంచి బట్టి బట్టలు కుట్టేకి వేయాలా, సగం వాళ్ళు ఇచ్చినా సగం మేము తీసేయాలా. నేను ఏమేమి తీసిస్తానో ఏం లేదో అన్ని వీడియో అయితే తీస్తానులేండి. ఇంకా పిల్లోళ్ళవి ఇంకా శైలు అయితే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండమని చెప్పినాను. తనకి బలవంతం ఏం చేయను నేను, ఎందుకంటే తను కొంచెం సుమూతు, ఏం చెప్పినా ఏడ్చేస్తుంది. అందుకనిసే కొంచెం భయం వేస్తుంది ఏమైనా చెప్పాలా అంటే మా శైలుకి. ఇంకా ఏడ్చేస్తుంది మాటకు ముందు. ఏం చేసే కయ్యలే, కొంతమంది అట్లుంటారు. ధైర్యంగా ఉంటుంది, ఏదైనా అంటే కొంచెం ఫీల్ అయిపోతుంది చాలా. అదొకటే బాధ అవుతుంది. ఏం అనేకపోయలేదు మా ఇంటైనా కానీ నేను కానీ తను ఏం అనేకపోయలే. ఇంకా మా దేవి వాళ్ళ ఇంట్లో ఉందిలేండి శైలు అయితే. ఇంకా ఆడ ఉండి వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుందో ఉండి. ఇంకా మరం గుడి జాతర అయితే జరుగుతుంది కదా, ఇంకా పెండల్ ఎంత వేసిండారు, మళ్ళీ లైట్లు కలెక్షన్ అన్నీ ఇచ్చినారు. ఇప్పుడు చూసుకొని వచ్చినాను. రేపు షార్ట్లు పెడతా ఉంటారు, దాన్ని ఏమంటారో ఏమనుకోవద్దండి, నాకు చెప్పేకి రాదు, అట్లా అంటాను నేను. ఇంకా అదైతే స్టార్ట్ అవుతా ఉంది రేపు 30, రేపటి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అంటే ఈ ఊర్లో ఉండేవాళ్ళు బయటకు పోరు, బయట ఊర్లో ఉండేవాళ్ళు ఈ పక్కకు రారు, అందుకనిసే అదైతే స్టార్ట్ అవుతా ఉంది. ఇంకొక నెల ఉంటే పండుగ. మేము ఏమో అనుకున్నాము దేవుంది, చూడాలా దేవుడు ఏం చేస్తాడో. ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తాను. నేను ఇంకా రాలేదు, వీళ్ళు కూర్చొని ఉన్న. ఫస్ట్ తరకారీ అంటే సర్దుకొనేస్తా పోయి, వాళ్ళు వస్తే హెల్ప్ చేస్తారు కొంచెము. శైలు ఉంటే బాగుండు, అన్నీ హెల్ప్ చేసి ఇస్తా అంటే పాపం సామాన్లన్నీ తోమి అన్ని పనులు అయితే చేసేస్తానులేండి. నాకు ఇంకా ఫోన్ చేస్తుంది ఇంకో కొంచెంసేపు ఉంటే. మేము పనిలో ఉన్నాము అనుకొని ఉంది, లేకపోతే ఫోన్ చేస్తూ ఉండే. పనిలో ఉన్నామేమో అనుకొని చేయలేదు ఆమె, చూడాలి ఏం చెప్పి చేస్తుందో చూస్తాము. సరే అన్నీ సర్దేసి అంతేకి చూస్తాను, చేస్తుంది. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిజ్జా అయితే చేస్తానులేండి. ఇంకా సాస్ అయితే తెప్పించినాను, ఇదొకటి అన్నీ అవి తెప్పించిన. ఎల్లప్పా ఈడికి వినిపిస్తుంది. నేనైతే తెప్పించినాను, ఇంక ఇవి మన్నటివి. ఇంకా పిండి అయితే పిసికి పెట్టినాను. రాఘవేంద్ర 2 కావాలన్నాడు, అందుకనేసి 2 అయితే చేస్తానులేండి. మొన్న చాలా టేస్టీగా ఉండే, అందుకే ఈసారి చేస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో చూపిస్తాలేండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పిజ్జా అయితే ఒకటి రెడీ అయిపోయింది, ఇంకోటి చేస్తున్నానండి. ఇంకా తినే లోపల ఇది అవుతూ ఉంటుంది. డాడీ కూరగాయలు ನೋಡು ತಿನ್ನು ಸತ್ತು ವರ್ಷ ಒಳಗಡೆ ಇಟ್ಬಿಡು. ಬೇಡ ಬಿಡು, ಅದು ಆಬ್ರಿ ಇದು ಕಲ್ಲಿಕ್ಕಿದು. ಸಾಸ್ ಅದ್ಕೋ, నువ్వు అద్దుకో. ఎట్లా ముందు కన్నా ఇది చాలా బాగుంది.
ఉత్తి 60 రూపాయలతో 2 పిజ్జాలు అవుతాయి. ఆడ ఒక పిజ్జా వచ్చేసి 100 రూపాయలు. ఇట్లా ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చు. ఆడ ఒకటి తిన్నా కడుపు నిండా లేదు. మా ఇంట్లో ఉంటాను. ఇంకొక పిజ్జా రెడీ. రఘు వేస్ట్ చేయొద్దు, ఎంత కావాలో అంత వేసుకుంటా. కట్ చేయండి. పెద్దది ఎత్తుకునే వీడు ఎట్లరా నాకేది మా శైలు తిట్టుకుంటా అంటే డబల్ పిజ్జా ఏం చెప్తావురా శైలుకి? బాగుందా? The next day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా రాఘవేంద్ర అయితే పనుకున్నాడులేండి. ఫ్యాన్లు అయితే 2 వేసుకుంటాడు. అస్సలు ఉడుకు కొంచెం కూడా తడుచుకోలేడు రాఘవేంద్ర. ఇంకా 2 ఫ్యాన్లు అయితే వేసుకుంటాడులేండి. పైన ఒక పాడుతూ ఉంటుంది, కింద ఒకటి వేసుకుంటాడు. ఇంకా మేమైతే కింద పనుకుంటున్నాం. మంచి అలవాట్లేదు కదా, అందుకనిసే. ఇంకా ఊరికైతే పోయి వచ్చేసినాం కదా, అంతా అయిపోయింది. ఇంకా జాతరకైతే అయితే శైలుని తోడుకొని పోవాలా. ఈరోజు అయితే 30వ తేదీ కదా, స్టార్ట్ అయితే పెడతా అన్నారు. ఈరోజు నుంచి నెలకి స్టార్ట్ అయిపోతుంది. రాత్రి చెప్తున్నాను కదా, బనీన్లు తెచ్చకపోయినారు. రాఘవేంద్రకు బనీన్లు అయితే చినిగిపోయినాయి, పాపం వాడుకునేకి లేవని. ఇంకా మా ఇంటి అయితే 3 అయితే కొనిచ్చినాడులేండి. ఒకటైతే రాత్రి వేసుకొని వేసినాడు, ఇంకా 2 అయితే ఎత్తిపెట్టినాను. ఇంకా రోజు వాడుకునేకే. బనీన్లు లేవు, చాలా చినిగిపోయినాయి, అందుకనిసే పాపము. ఇంకా తెచ్చిచ్చినాంలేండి 3 అయితే. కలర్ బాగుండేవే తెచ్చినాడు. నేనే చెప్తున్నాను ఎక్కువ గలీజ్ చేసుకుంటాడు అనేసి. ఇంకా వంటకైతే పెసలు అయితే నానబెట్టినానులేండి. ఇది ఈరోజు నైట్కి. పొద్దున్న చేస్తానులేండి. మొలకలు అయితే కడతాను. మొలకలు కడతాయో లేవో తెలీదు. ఒక్కోసారి బాగా మొలకలు వస్తాయి, ఒక్కోసారి రాదు. ఇంకా ఒక బనీన్ అయితే 50 రూపాయలు అంట. 3 బనీన్లు అయితే తెచ్చిచ్చే మా ఇంటైనా. ఇంకా అన్నం అయితే చేసేసినాను, అన్నం అయిపోయింది. ఇంకా బేళ పులుసు అయితే చేసినానులేండి. ఇంకా తరకారీ ఏమీ తేలేదు, కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను, అందుకే బేళ పులుసు అయితే చేసేసినాను. ఇంకా బేళ పులుసు చేసి ఇంకా తరకారీ అన్నీ తెచ్చినాయి కదా నిన్న నైటు. ఇంకా తరకారీ అన్నీ తెచ్చి మా ఇంటైనా గట్టిగా చేస్తే తినేలేదు, నీళ్ళుగా ఉండాలండి మాకు, అందుకే నీళ్ళుగా అయితే చేసుకుంటాను. గట్టుకుంటే అసలు వద్దు అంటాడు మా ఇంటైనా, అందుకే చేసేటప్పుడే చెప్పేస్తాడు నీళ్ళుగా చెయ్యని. ఇంకా దీన్ని ఏమంటారో తెలుగులో నాకు తెలీదు. గెన్సుగడ్డలు అంటారు, కన్నడంలో గెన్సుగడ్డలు అంటారు, తెలుగులో ఏమంటారో సరిగా తెలీదు. ఇంకా మొక్కజొన్నలు అయితే తెచ్చినాను, గెన్సనే అంటారో ఏమో తెలుగులో. ఇంకా మొక్కజొన్నలు అయితే తెచ్చినానులేండి. ఇంకా ఉడకబెట్టేసినాను. ఇంకా 2 అయితే కలిపి ఉడకబెట్టినాను. ఇంకా రాఘవేంద్ర తినేలేదు, అందుకని. ఇంకా రాత్రి దోసపిండి అయితే వేయించుకొచ్చిండే రాఘవేంద్ర, అందుకే 2ను ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను. బాగా ఉబ్బింది లేండి. ఇంకా కొన్ని ఉంటాయి కదా బ్యాళ్ళు, ధనియాల పొడి, కారం పొడి అట్లాంటివి కొన్ని ఎక్కువ రోజులు వస్తాయి నాకు, అందుకనేసే కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా పైన నీళ్ళన్నీ వాటర్ క్యాన్ అన్నీ పట్టేసినాను. రాత్రి నీళ్ళు లేవు అని రాఘవేంద్ర పట్టలేదు, అందుకనేసే ఇంకా పొద్దున్నే నేను లేస్తున్నాయి కదా, ఇంక అన్నీ పట్టుపెట్టేసినాను లేండి. ఇంకా బ్రష్ చేసుకొని మక్కం కడుక్కొని రావాలని అదే చెప్తా అన్నాను. ఇంకా వంట అయితే అంతా అయిపోయింది. శైలుతో వీడియో కాల్ అయితే మాట్లాడింది. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.